మీరు రామ్ చరణ్ గారి ఫ్యానా లేకపోతే చిరంజీవి గారి ఫ్యానా? రామ్ చరణ్ అన్న. ఏ మూవీ నుంచి? నేను చిన్నప్పటి నుంచి నాయక్ మూవీలో నుంచి రామ్ చరణ్ ఫ్యానే. దాని తర్వాత కొంచెం మూవీస్ గిట్లా ఫ్లాప్ అవ్వడం వల్ల గిట్లా నేను రామ్ చరణ్ ఫ్యాన్ యాక్చువల్లీ చెప్పాలన్నా కానీ. సో నేను పెద్ద ఈవెంట్ చూసిన తర్వాత గిట్లా రామ్ చరణ్ ఫైటింగ్స్ అవన్నీ చూస్తూనే మంచిగా అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను రామ్ చరణ్ ఫ్యాన్ నేను. అంటే ఒక ఫ్లాప్ మూవీకి ఇన్ని సక్సెస్ మీట్లని కొందరు హీరో ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తారు. ఇక ట్రోల్స్ అంటే అవి జరుగుతూనే ఉంటాయి అన్న. అవి ఇక మిగతాది మన బ్రో కంటిన్యూ చేస్తారు. చెప్పనా? అదే ఈ ఫ్లాప్ మూవీకి ఇన్ని సక్సెస్ మీట్లు ఎందుకని? ఇప్పుడు ఫ్లాప్ మూవీ అయితే అదర్ ఫ్యాన్స్ కొంచెం రామ్ చరణ్ మీద కుట్ర అవుతుంది. అట్లా దాని ద్వారా అయితే వస్తుంది అట్లా. ఇప్పుడు ఒక ఫ్లాప్ మూవీకి నెక్స్ట్ ఫ్లాప్ మూవీకి అయితే తేడా ఉండదు కదా. నెక్స్ట్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయిందా అందుకే ఈవెంట్ పెట్టింది కదా. అట్లా నా ఉద్దేశం. అంటే కలెక్షన్స్ కూడా ఫేక్ కలెక్షన్స్ అని? ఫేక్ అయితే కాదు, రియల్ అవి. ఫేక్ అంటే ఇప్పుడు రీసెంట్గా రాజసాబ్ కూడా 450 crores ఏముంటాయి బడ్జెట్, 200 crores వచ్చింది అసలైన బడ్జెట్ అది రాజసాబ్కి. ఇప్పుడు పెద్ద వచ్చేసి 350 crores కాబట్టి 500 దగ్గరలో ఉంది అది క్రాస్లో. అయితే హిట్ కావచ్చు అది. అంటే 400 అని వేసిర్రు అంటే 200 వచ్చిందంట దేనికి? ఏం లేదు, అట్లేం లేదు. 200 ఎందుకు అయితే? 200 అయితే ఫస్ట్ డేనే 135 crores వచ్చింది కదా ఫస్ట్ డేనే. ఇప్పుడు 135 crores 200 daysకి దాపు 18 days 20 days అవుతుంది మూవీ రిలీజ్ అయ్యి. దాపు అయితే 450 crores అయితే దాటింది. పుష్ప రికార్డ్స్ ఎప్పుడు బ్రేక్ చేస్తారనుకుంటారు మెగా ఫ్యామిలీ? ఇది పార్ట్ 1 కదా. ఇది పుష్ప 2 అనేది పార్ట్ 2 కాబట్టి దానికి పోల్చొద్దు. ఇప్పుడు పుష్ప 1కి అయితే లేపించిన వాళ్ళ టార్గెట్ 320 or 250 ఉండేది టార్గెట్. అది పుష్ప 1. అది పుష్ప 2 రికార్డ్స్ ఎప్పుడు పోతాయి మరి? పోతాయి. నెక్స్ట్ ఉంది సుకుమార్తో ఉంది RC-17 అది 28 అయితే పక్కా పుష్ప రికార్డ్ అవుతుంది. అంటే రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో అంటారు, మరి చూస్తే నార్త్లో ఏం కలెక్షన్స్ రాలేవు. ఇప్పుడు 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా బ్రో, ఆశ్చర్య అది ఇది. దానివల్ల అవుతుంది కొంచెం అయితే. ఇప్పుడు అయితే అయినా నార్త్లో మొన్న భూపాల్లో కూడా చాలా మంది ఉన్నారు ఆయనకు ఫ్యాన్స్. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటే ఉచ్చిపునానికి రాలే కదా, పైకి వెళ్ళి వచ్చింది కదా, పెట్టింది పేరు, అది వచ్చింది పేరు గ్లోబల్ స్టార్ అనేది. అవును, ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ అని చేంజ్ చేసిర్రు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆయనకు నచ్చింది కాబట్టి పెట్టుకుండు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనేది ఆ ట్యాగే ఉంటుంది. అది నెక్స్ట్ మూవీ నుంచి గ్లోబల్ స్టార్ అవుతుంది RC-17 నుంచి చెప్పలేము కదా. అది అంటే ఇండియాలోనే కలెక్షన్స్ వస్తలేవు, ఆయన గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఎందుకని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొందరు ఉంటారు ఆయన ఏం గ్లోబల్ స్టార్ అని అంటారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ వచ్చింది మన RRR ద్వారానే గ్లోబల్ స్టార్ అనేది వచ్చింది. ఇప్పుడు కాబట్టి అదే కంటిన్యూ చేస్తాడు మరి RC-17 నుంచి. అంటే ఆ సినిమాకు RRRకు రామ్ చరణ్ ఎన్టీఆర్ వల్లనే కలెక్షన్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ హీరో అయితే రామ్ చరణ్ బ్రో. మెయిన్ హీరో అంటే రామ్ చరణ్. ఎన్టీఆర్ అంటే ఇప్పుడు కొంచెం ఉంటారు, దానివల్ల కూడా ఇప్పుడు ఆ హీరోకి కూడా ఏం ట్రోల్ చేస్తలే నేను. ఆ హీరో కూడా మంచోడే, ఆయన ద్వారా కూడా కొంచెం సపోర్ట్ వచ్చింది రామ్ చరణ్కి. ఇప్పుడు మెయిన్ హీరో అయితే రామ్ చరణ్ కదా RRRలో. మరి ఇప్పుడు అట్లా పాన్ ఇండియా హీరో అయింది రామ్ చరణ్, అందుకే అప్పుడు ట్యాగ్ వచ్చింది గ్లోబల్ ట్యాగ్ అని. దానిలో ఏముంది అట్లా. మెగా ఫ్యామిలీలో ఎవరికి ఫ్యాన్ మీరు? చిరంజీవి. ఏ సినిమా నుంచి? ఇప్పుడు 1998 నుండి ఫ్యాన్. అంటే రామ్ చరణ్ గారు చిరంజీవి గారికి తగ్గ తనయుడు అనుకుంటున్నారా? ఇప్పుడు బాగా తనయుడు మంచి డెవలప్ అయ్యాడు. చిరంజీవి కంటే బాగుంది కొన్ని యాక్షన్స్. పెద్ద మూవీ ఎలా అనిపించింది అసలు? బాగుందండి, ఎస్పెషల్లీ రామ్ చరణ్ తాలూకా యాక్షనే బాగుంది అందులో. తర్వాత జగపతి బాబు ఒకటి బాగుంది. అంటే ఫ్లాప్ మూవీకి ఇన్ని సక్సెస్ మీట్లని ఎందుకని మాట్లాడుతున్నారు? పెద్ద ఫ్లాప్ మూవీ అని ఏం లేదు, ఎవరు థింకింగ్ వాళ్ళు పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ తప్పించి ఓవరాల్గా చూస్తే సక్సెస్ అయినట్టే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కాళీమందిర్ నుంచి వచ్చాం. అంటే మీరు చిరంజీవి గారికి ఫ్యానా లేకపోతే రామ్ చరణ్ ఫ్యానా? రామ్ చరణ్ ఫ్యాన్. ఏ మూవీ నుంచి? చిరుత మూవీ నుంచి ఫ్యాన్. మాట్లాడర్షి చెప్పు. అంటే పెద్ద అంటే చెప్పు. ఏది డాన్సింగ్ నచ్చిందా మీకు, యాక్టింగ్? డాన్స్ యాక్టింగ్ రెండు బాగుంటాయి. పెద్ద మూవీ నుంచి ఇంకా ఫ్యాన్ అయ్యా నేను బాగా. అంటే పెద్ద మూవీలో మీకు ఏం నచ్చినాయి అసలు? బాడీ. అంటే కొందరు ట్రోల్స్ చేస్తారు కదా పెద్ద మూవీకి. ట్రోల్స్ చేసేవాళ్ళు ఇంకా చూడాలి అంతే, చూసి చెప్పాలి. మీ అబ్బాయి కూడా రామ్ చరణ్ గారు ఫ్యాన్? చెప్తాడు వాడు. చెప్పు హర్షి, పెద్దలో ఏమంటాడు? ఇంకేం ఆడతాడు పెద్దలో? ఏమంటాడు రామ్ చరణ్? ఏమంటాడు పెద్ద? ఏమంటాడు? ఇటు తిరిగి చెప్పు. ఏమంటాడు? ఆటే
మళ్ళీ పుడతారు. ఆ, ఇంకేమంటాడు అటు చూసి మాట్లాడు. మళ్ళీ పుడతామా ఏంటి చెప్పు. నమస్తే అండి. పెద్ద ఈవెంట్కి ఎక్కడి నుంచి వచ్చారు? చీరాల నుంచి వచ్చానండి. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు? అభిమానం అండి. అభిమానం ప్లస్ ఇట్లా దగ్గరగా చూడటం ఫస్ట్ టైం, ఎంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం. ఆ ఆనందం నాకు ఎక్కువ కాలం ఉండాలన్న ఆలోచన మా అబ్బాయి తీసుకొని రావటం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ చాలా మంచిగా హిట్ అయ్యింది అని విన్నాను. చూడటానికైతే కుదరలేదు, హెల్త్ బాగోక చూడలేదు. ఇప్పుడు చూస్తాను. అంటే కొందరు బాగలేదంటే రోల్స్ చేస్తారు. లేదు లేదు, అసలు బాగాలేదు అని అన్న వాళ్ళకి వాళ్ళ విఘ్నతకి వాళ్ళకి వదిలేసేయాలి. అసలు ఆ చేసిన అంత హార్డ్ వర్క్ చేసి బాడీని అలా తీసుకురావటం, 1-2 రోజులు ఉపవాసం చేసి మీరు ఎక్సర్సైజులు చేయండి, మీకే తెలుస్తుంది. వాళ్ళు కఠినంగా అంత వర్క్ చేసి అలా చేయటం వల్ల చాలా చాలా గొప్ప. నాకైతే కదా, మనందరం అది మెచ్చుకోవాలి. మెచ్చుకోవటం వల్ల ఆ సినిమా చాలా బాగుంది, హిట్ అయింది, మంచిగా ఉంది అన్న అభిప్రాయం నాకుంది. అంటే చిరంజీవి అంత పేరు రామ్ చరణ్ గారికి వచ్చింది కదండి. ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారు అబ్బాయి అన్నారు, ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళ నాన్నగారు అని అంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడు, తండ్రిని మించిన తనయుడు. మరి దానికి మించిన పేరు లేదు కదా. తండ్రి ఎలా సంతోషిస్తాడు? బిడ్డ ఎదిగే కొద్దీ తండ్రి ఇంకా 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 ఎదగాలని అనుకుంటూనే ఉంటాడు. సంతోషం లోపల చూయించుకుంటూ కుదిరినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఆ అభిమానాన్ని చూపిస్తాడు, ప్రేమను చూపిస్తారు. ఇంతకే ఛానల్ అండి. చిరంజీవి గారి నుంచి ఎన్ని లక్షణాలు రామ్ చరణ్ గారికి వచ్చినాయి? ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్టే. తండ్రికి తగ్గ తనేడు మరి వేల మందికి సాయం చేస్తున్నాడు. మొన్న ఆక్సిజన్ను సప్లై చేశారు కోవిడ్ టైంలో. ఇప్పుడు అలాంటి పనులు చాలా చేస్తున్నారు కాబట్టి అందుకే తండ్రిని మించిన తనయుడు అని చెప్పి మనం అనుకుంటుంది. మరి అదే. థ్యాంక్స్ అండి.